నా పేరు డాక్టర్ కె నారాయణరావు అండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. సాంకేతిక విద్యాశాఖ ఆర్డర్స్కి అనుగుణంగా 4-5 తారీఖుల్లో పాలిటెక్ ఫెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం జరుపుతున్నామండి. ఈ యొక్క పాలిటెక్ ఫెస్ట్లో ప్రస్తుతము 27 పాలిటెక్నిక్ గవర్నమెంట్ ప్రైవేటు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు తమ యొక్క ప్రతిభని వెలికి తీసే విధంగా ప్రాజెక్టులని ఇక్కడ వచ్చి డిస్ప్లే చేస్తారనమాట. మొత్తం మీద ఒక 200 ప్రాజెక్టులు అనేవి ఈ రోజు వరకు రికార్డ్ అయ్యామన్నమాట. ఆ ప్రాజెక్టులని డిస్ప్లే చేస్తామన్నమాట. డిస్ప్లే చేస్తే వాళ్ళు దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ ఎకనామిక్ వైబిలిటీ ఉన్నట్టయితే అటువంటి ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ 2 ఫస్ట్ సెకండ్ ప్రైజ్ సెలెక్ట్ చేస్తారనమాట. ఈ సెలక్షన్ కమిటీ కూడా ఉంటుంది, అంటే ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుందండి. ఫస్ట్ ప్రైజు 25,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలు అనమాట. అదేవిధంగా ఈ సెంటర్లో రీజన్లో వచ్చినటువంటి 5 ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి వీటిని స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ మనకి 6 నుంచి 8 తారీఖుల్లో స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్ అనేది జరుగుతుందన్నమాట విజయవాడలో. ఇక్కడ మొగ్గు చూపుతుంటారు. అది సాంకేతిక విద్య ఎందుకంటే అంటే సాంకేతిక విద్య వలన వెంటనే మనకి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో అది ఆ విధంగా సమాజానికి ఈ యొక్క పాలిటెక్ ఫెస్ట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో యాక్చువల్గా ఈ 2 కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే అండర్ ద మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. ఈ టెక్ ఫెస్ట్ ప్రతి 2 సంవత్సరాలకు జరుగుతుందండి. ఇంతకుముందు 2022లో జరిగింది, ఇప్పుడు మరలా 2024, నెక్స్ట్ మరలా 2026లో జరుగుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్. ఇందులో ఏంటంటే మన ఎర్స్ట్వెల్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం, అంటే నవ్ ఇట్ ఇస్ కంపరైజింగ్ ఆఫ్ అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, మన విశాఖపట్నం, ఈ 3 జిల్లాలు కలిపి ఇందులో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ 27 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ సార్ చెప్పినట్టు పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఉన్న క్రియేటివిటీని వెలికినప్పుడు చాలామంది ప్రాజెక్ట్స్ డ్రోన్స్లోను లేటెస్ట్ టెక్నాలజీస్ మీద, వేస్ట్ ప్రోడక్ట్స్ మీద, వీటిలోనూ ఎనర్జీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ థాట్స్ని పబ్లిక్ ఎలా ప్రజెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇది నిర్వహించడం జరుగుతుందండి. సో 4-5 తారీఖుల్లో ఇది అవుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఆఫ్ హై స్కూల్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు దీన్ని చూసి మోటివేట్ అయ్యి రేపొద్దున మరలా మన సాంకేతిక విద్య వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఏవైనా మంచి ప్రాజెక్టులు ఉంటే దాన్ని స్టార్టప్ల్లో కూడా ఇది చేసి మామూలుగా మనకి ఇప్పుడు ఇది ఉంది కదండి స్టార్టప్స్, సో దానికి ఫైనాన్షియల్ ఎయిడ్ చేయడానికి కూడా ఉన్నాయి. కింద సంవత్సరం 2 years బ్యాక్ కూడా అలా జరిగాయి. అవన్నీ కూడా ఇందులో భాగంగా మనకి ఇప్పుడు 4-5 తారీఖుల్లో పెట్టడం జరుగుతుంది.